ఈ రోజు ఉదయం దారూరు మండలంలోని నాగారం మరియు గురుదొండ్ల గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పల రాజశేఖర్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారుతున్న ధాన్యం సేకరణలో అధికారుల పనితీరు మాత్రం మారడం లేదు, తేమ శాతం వంటి కారణాలు చూపుతూ రైతులను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టడం ఆగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం రాకుండా కూడా కింద కవర్ వేసినాము, పైన కూడా కవర్ వేస్తున్నాము, నాననిస్తలేము. అయినా కానీ ఇప్పుడు వర్షం పడ్డాక కింద భూమిలోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ భూమి పచ్చిగయి కింద సంచులకు పదనొచ్చి సంచులు మొలకొస్తున్నాయి. దీనికి ఏంటంటే లారీలు తొందర రాక ఒడ్లు మొలకొస్తున్నాయి. మరి ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అది. మరి ఇప్పుడు మిల్లర్స్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు వాస్తవంగా కొన్ని సంచులు మొలకలు వచ్చినాయి, కిందికి వెళ్ళి ఎండిన ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లయర్ ఆఫీసర్ మోహన్ బాబు గారితో పాటు రైస్ మిల్ డీలర్ కూడా ఫోన్ ద్వారా చర్చించి సమస్య పరిష్కారం కోరినట్లు వెల్లడించారు. ఈ సమస్య తక్షణమే పరిష్కరించకపోతే వికారాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వివేకానందరెడ్డి, దారూర్ మండల అధ్యక్షులు శ్రీ రాజు నాయక్, పార్టీ సీనియర్ నేతలు శ్రీ సుధాకర్ ఆచార్య, శ్రీ శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.